ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి. వాటిని చేరుకోవాలని మనిషి కృషి చేస్తూ ఉంటారు. కానీ అందరూ అనుకున్నవి సాధించలేరు. కొంతమంది మాత్రమే అనుకున్నవి చేయగలరు. ఆత్మవిశ్వాసం, ప్రతి ఒక్కరికి కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉంటే దేనినైనా చేరుకోగలం. కాబట్టి యుక్త వయసులో వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందడుగు వేయాలి. క్రమశిక్షణ అనేది నిజంగా యవ్వన దశలో తప్పనిసరిగా ఉండాలి. క్రమశిక్షణ ఉంటే అనుకున్న పనులు సకాలంలో చేయవచ్చు. అదేవిధంగా వ్యసనాల బారిన పడకుండా యవ్వన దశలో ఉంటే జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యాన్ని పూర్తి చేసుకుని వ్యక్తిత్వ స్వతంత్రాన్ని, ఆర్థిక స్వతంత్రాన్ని ఏర్పరచుకోవడం ఎంతో మేలు. 25 సంవత్సరాలు ఏం చేశామన్నది ముఖ్యం కాదు. ఇప్పుడు ఈ సమయంలో మనం తీసుకునే నిర్ణయం, దానికి తగ్గట్టుగా మనం పడే కష్టం మిగతా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వృత్తిపరమైన కళలను నిజం చేసుకోవడానికి కెరీర్ని ఎంచుకుంటాలి. జీవితంలో సెటిల్ అవ్వడానికి, జీవితాంతం హ్యాపీగా బ్రతకడానికి, ఇష్టమైన రంగంలో స్థిరపడడానికి రెడీగా ఉండాలి. స్వతంత్రంగా ధైర్యంగా బ్రతకడానికి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందించుకోవాలి. శరీరాన్ని అందంగా తయారు చేసుకోవడం, శుభ్రత పాటించడం వంటి వ్యక్తిగత జాగ్రత్తలు కూడా పాటించాలి. 25 వయసు దాటిన వారిని ఒంటరిగా ఎందుకు ఈ వీడియో చూడమన్నా అంటే, అమ్మా నాన్నకు భారం కాకండి, ఏ పని బాట లేని వాడిని అనిపించుకోకండి. పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ కాలంలో ఎంత సంపాదిస్తున్నారు మీ వాడు అని వాళ్ళు ఎక్కువ. ఏం చేస్తున్నాడు, మీ పాప చదువు అయిపోతే పెళ్ళి చేసేయండి, ఇలా ఉచిత సలహాలు ఇచ్చేవారు కోకొల్లలో. గుడ్డిగా చదవకుండా ఏం చదివితే మన జీవితం బాగుంటుందో మనకిష్టమైన రంగం ఏదో మీరే ఆలోచించుకోండి. దానికోసం మీ ముందు ఎవరైనా మీకు నచ్చిన రంగంలో స్థిరపడిన వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. ఫోన్ను చూడటం ఆపండి, అది భ్రాంతి మాయ లాంటిది. ఆల్కహాల్, స్మోకింగ్ వీలైనంత వరకు తగ్గించుకోండి. ఇతరుల రంగును చూసి కానీ, రూపు చూసి కానీ, బట్టలు చూసి కానీ కామెంట్స్ చేయకండి. అది మీకు ఏమాత్రం సంబంధం లేని విషయం. ఒకరి గురించి పూర్తిగా తెలిస్తే కానీ వారి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ ఫ్రెండ్స్ని ముందు ఒకరి గురించి ఎలా తప్పుగా మాట్లాడతారో వేరే వారి దగ్గర కూడా నీ గురించి అలాగే తప్పుగా మాట్లాడతారు. నీ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్లోనే ఉండేలా చూసుకో. కోపం వచ్చినా, భయం వేసినా, బాధ వచ్చినా ధైర్యంగా ఉండండి. నీకు 20 సంవత్సరాలు వచ్చేసరికి నీకు డబ్బు మీద ఎంతైనా అవగాహన ఉండాలి. డబ్బు మీద సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ కొంతైనా సమస్యలు తీర్చేది. కాలం అనేది కానప్పుడు ఎంగిలి ఆకు కూడా ఎగిరిగిరి పడుతుంది. అప్పుడు మౌనంగా ఉండటం ఉత్తమం. మన సంతోషాన్ని దూరం చేసి, బాధలను దగ్గర చేసి ఏ బంధాలకైనా మనసును దూరంగా ఉంచడం ఉత్తమం. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నవ్వుకుంటారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో వాళ్ళు నువ్వు చచ్చాక నీకోసం ఏడుస్తారు. బొగ్గును వేడిగా ఉన్నప్పుడు తాకితే చేయి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు తాకితే చేతికి మసి అంటుతుంది. అలాగే పనికి మాలిన వాళ్ళతో స్నేహం ఎలా చేసినా ముప్పు మనకే. ప్రేమలో పలకరించే రోజులు పోయి అవసరానికి మాత్రమే మాట్లాడే రోజులు వచ్చాయి. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. ఆశపడి బాధపడే కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే మంచిది. ఈదడం తెలియనప్పుడు సముద్రంలో దూకకు, గౌరవించడం తెలియనప్పుడు సంసార బంధంలో దూకకు. మొదటి దాంట్లో మునిగిపోతావు, రెండవ దాంట్లో మనిషిగానే విలువను కోల్పోతావు. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్ని మంటలు ఆర్పడానికి పనికి వస్తాయి. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించేవాడికి భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువగా ఆలోచించే వారికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించేవాడికి ఆనందం ఉంటుంది. చేయకూడని పనులు, మూర్ఖులతో వాదన, చెడ్డవాళ్లతో సావాసం, దొంగలతో పరిచయం, చేతగాని వాళ్ళతో వ్యాపారం, నచ్చని వాళ్ళతో జీవితం. కష్టాలు ఏడ్చినా రావు, అలవాటైతే కష్టాలే ఇష్టాలుగా ఉంటాయి. మనుషులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారతారో ఎవరూ ఊహించలేము. అబద్ధాలను మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నీతి నిజాయితీగా ఉండే వాళ్లకు ఉండదు. డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. మిత్రమా, సవాళ్లను ప్రేమించండి, తప్పులను స్వీకరించండి, కష్టాన్ని ఆస్వాదించండి, నేర్చుకోవడం కొనసాగించండి. గొప్ప పనులు బలంతో కాదు పట్టుదలతో సాధ్యమవుతాయి.
ఉన్నత స్థితి అంటే సంపద మెండుగా ఉన్న స్థితి కాదు, సంతృప్తి నిండుగా ఉన్న స్థితి, సంతోషం దండిగా ఉన్న స్థితి. అనుభవించాలంటే జీవితం అంత గొప్పది స్నేహం. చేయదలుచుకుంటే ప్రకృతి అంత మంచిది వేరొకటి లేదు మిత్రమా. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది. నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే రాత మారిపోతుంది. సులభంగా వచ్చేది ఏది శాశ్వతం కాదు, కష్టపడితే వచ్చింది అది వృధా కాదు. ధైర్యానికి దూకుడు ఎక్కువ, భయానికి బద్ధకం ఎక్కువ. అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి. గుర్తుపెట్టుకో మిత్రమా, విజయం బద్ధకం రైలు పట్టాలాంటివి, ఎన్నటికి కలవవు. ఒకదానితో స్నేహం చేయాలంటే రెండవ దానితో శత్రుత్వం పెట్టుకోవాల్సిందే. సముద్రం మనసు రెండు పైకి ఎంతో గంభీరం కనిపించిన లోపల ఎన్నో అలజడులు, ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. గుర్తుపెట్టుకో, తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితంలో ఆనందంగా ఉండాలంటే క్షమించలేని వారిని మర్చిపోవాలి, మర్చిపోలేని వారిని ఎంతటి తప్పు చేసినా క్షమించాలి. నమ్మకం ఉంటే మనసులో ఉన్న మౌనం అర్థమవుతుంది. ఆ నమ్మకమే లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనుబంధానికి ఆత్మ వంటిది నేస్తమా. చెంపదెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించకు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మన వాళ్ళే కదని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. గుర్తుపెట్టుకో మిత్రమా, ఓపిక సహనం అనేది పుట్టుకతో వచ్చేది కాదు, పరిస్థితులు నేర్పేవి. కొందరు వాటిని ఆయుధంగా వాడుకుంటే మరికొందరు అలుసుగా వాడుకుంటారు. సముద్రం పక్కనే ఇల్లు ఉన్న ఇంట్లో మంచినీళ్ళు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళము. అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్న అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. మనుషులకు అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారతారో ఎవరూ ఊహించలేరు. రాజీ పడలేని మనిషికి రోజుకు ఒక పరీక్ష పెడుతుంది కాలం. సరిపెట్టుకోవడం, వచ్చిన సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టమే కదా మిత్రమా. ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది, కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. జ్ఞాపకాలన్నిటినీ గుర్తుంచుకోలేము, ఎందుకంటే కొన్ని బలపరుస్తాయి, మరికొన్ని బలహీనపరుస్తాయి. తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఒకప్పుడు తినడానికి తిండి లేక చనిపోయేవారట, ఇప్పుడు మనీ ఉన్న మనసుకు ప్రశాంతత లేక ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు. మనస్సుని నిత్యం గాయపరిచే వారితో కలిసి ఉండటం కంటే ఒంటరిగా ఉండటం చాలా మేలు మిత్రమా. ఎంత కష్టంలో ఉన్న కన్నీరు బయటకు రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవరు. పొగిడి నిన్ను పాడు చేసేవారికన్నా నీ మంచి కోరి నిన్ను ఉండేవాళ్ళే మంచివాళ్ళు. మనల్ని అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్న ప్రతి క్షణం అందంగానే ఉంటుంది. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది. మరణం వస్తే ఒక్కసారే చనిపోతాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. చక్కని బంధాల కోసం దిక్కులేని వాడలా ఆలోచించుకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నీవు వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకుని బ్రతుకుతారు. నువ్వు ఏదైతే వద్దనుకుంటావో దాన్ని నీకు ఇస్తుంది. నువ్వు ఏదైతే కావాలనుకుంటావో దాన్ని ఎప్పుడు నీకు దూరం పెడుతుంది. అదే జీవితం. మూత మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళవు. అలాగే అహంకారంతో నిండిన మెదడులోకి జ్ఞానం వెళ్ళదు. నీ ఆనందాన్ని పంచుకునే వాళ్ళకంటే నీ బాధను పంచుకునే వాళ్ళకి ఎక్కువ విలువ ఇవ్వు. ఎందుకంటే ఆనందాన్ని అందరూ పంచుకుంటారు, కానీ బాధను నీ వాళ్ళు మాత్రమే పంచుకుంటారు. హృదయంలో నిజాయితీగా ఉన్నప్పుడు ఆనందం వ్యక్తిత్వంలో కనపడుతుంది అనుకో. అందరినీ దగ్గర చేస్తుంది. అహంకారం అందరినీ దూరం చేస్తుంది. నీరు ఉన్నంతవరకే బావికి విలువ, డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం. నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలు వినడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరు చెప్పు చేతులలో ఉండడు. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. గుర్తుపెట్టుకో మిత్రమా. భరించి బ్రతకడం ఆపేసి తెగించి బ్రతకడం నేర్చుకుంటే నేటి సమాజంలో ఉండగలం.
జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలకు వదులుకోవద్దు. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు, అన్ని సంబంధాలు వాటంతట అవే వస్తాయి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు, నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటానని అనుకోకు. రేపు నువ్వు కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపటి నీ స్థానం ఇదేనని గుర్తుపెట్టుకో. ఇక్కడ వాడుకునే వాళ్ళే తప్ప అవసరానికి ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. కనికరం లేని వాళ్ళ గురించి కలవరం మానుకో. ఈరోజు మనం భరించే బాధకి పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకు సహాయం తప్పకుండా చేస్తాడు. సులువుగా దొరికేది ఏదైనా విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్న దానికి విలువ ఎక్కువ. అది బంధమైన, బాధ్యత అయినా, డబ్బైనా. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుంది. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళను గుర్తుపెట్టుకో. ఒక మెట్టు ఎక్కగానే మాటలు, చూపులు, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు 10 మెట్లు కిందికి దింపుతాడు. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. అదృష్టం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు, కేవలం నిర్ణయాలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయాలే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే తెలుసుకుని అయినా మాట్లాడాలి. అంతేకాని తెలియకుండా తప్పుగా మాత్రం మాట్లాడకూడదు. చీకటిలో దారి వెతకడం, ఎడారిలో నీరు వెతకడం, విశ్వాసం లేని వారి మనసులో నమ్మకం కల్పించడం చాలా కష్టం. సంస్కారం మరిచిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మరిచిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. డబ్బును అనేక విధాలుగా సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన గౌరవాన్ని ఏ విధంగానూ సంపాదించలేము. ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టేట ముంచే మిత్రుడు ఎక్కువ ప్రమాదకరం. గుర్తుపెట్టుకో. ఖర్చు మితిమీరితే అప్పు, మనసు గతి తప్పితే తప్పు. ఈ రెండు మనిషి పురోగతికి పెను ముప్పు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం కూడా అక్కడే ఉంటుంది. పడిపోతే పైకి తీసుకునేందుకు ఎవరూ లేరని గ్రహించేని వాడు వేసే ప్రతి అడుగు ఆలోచించి వేస్తాడు. ధనం అన్నమాట వినిపించగానే మనం అనే మాట మర్చిపోతున్న రోజులివి. మట్టి తీసిన కొద్ది బావిలో నీరు ఊరినట్టే చదివిన కొద్ది మనసులో జ్ఞానం పెరుగుతుంది. అన్నిసార్లు పోగొట్టుకున్న ఆనందం కోల్పోయిన చోటే దొరకదు. ప్రతిసారి అక్కడే వెతకకు. జ్ఞానులు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడతారు, కానీ అజ్ఞానులు మాత్రం మాట్లాడే ప్రతిసారి అన్నీ చెప్పాలి అనుకుంటారు. అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం చాలా ఎక్కువ. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తి తరిగిపోతుంది, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. మంచి మనిషిలా జీవించు, కానీ మంచి మనిషి అని నిరూపించుకునే ప్రయత్నం చేయకు. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఒక మనిషి తన గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో తన్ను తక్కువ వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండవది పిరికితనానికి దారి తీస్తాయి. గుర్తుపెట్టుకో మిత్రమా. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం. వర్షం కురిసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటాకే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మోసం చేయడం తెలివయ్యింది, జ్ఞానం పంచడం నాయకత్వమైంది, నిజాయితీగా బ్రతకడం తెలివి తక్కువతనమైంది. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం, కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన సందర్భం. నువ్వు తినే మెతుకు మీద దెబ్బ కొట్టిన వారిని క్షమించు, కానీ నీ జీవితం మీద దెబ్బ కొట్టిన వారిని మాత్రం క్షమించకు. డబ్బులు ఉన్నాయని గర్వంతో ఎదుటివారిని హేళన చేయకండి. మనిషి 100 ఏళ్ళు బ్రతికిన కాటికి 100 కోట్లు కూడబెట్టిన కాటికే అని గుర్తుపెట్టుకోండి. కళలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నిజం చేయడానికి అన్ని ఉదయాలు ఉన్నాయి. కావలసింది నీలో కృషి, పట్టుదల మాత్రమే. మనసులో ఎంత బాధ ఉన్నా అది నీ ప్రాణం తీసే అంత బాధగా ఎప్పుడూ మారకూడదు. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళతో ఏం చేసినా చెడ్డే. మనది అని రాసి పెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది మనకే దక్కి తీరుతుంది. అది వస్తువైనా, మనిషి అయినా, ప్రేమ అయినా సరే. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది, కానీ మనస్సుతో ఏర్పడిన బంధం మట్టితో కలిసే వరకు ఉంటుంది. మనిషి చుట్టూ మంచి, చెడు, కష్టం,
నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి. దేన్ని వదిలేస్తాం, దేన్ని తీసుకుంటాం అన్న దాన్ని బట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుంది. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టపడ్డావు అన్నది కాదు ముఖ్యం, నీ కుటుంబంతో ఎంతసేపు గడిపావు అన్నదే ముఖ్యం. ఎంత కష్టపడినా రాని సంతోషం కుటుంబంతో గడిపిన నిమిషంలో వస్తుంది. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి, అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, పోయిన నమ్మకం మాత్రం తిరిగి ఎప్పటికీ రాదు. బంధం ఎలా ఉండాలంటే మనం గర్వించేలా, నిన్న ఎంత నమ్మకంగా ఉందో నేడు అంతే ఉండేలా. బంధం అంటే కష్ట సుఖాలు పంచుకోవడం కాదు, అనుక్షణం మనకి మన అని అనుభూతి కల్పించేలా ఉండాలి. మనస్సు లేని మగాడు ఆడదాన్ని ఆటబొమ్మలా చూస్తాడు, మనసున్న మగాడు ఆడదాన్ని ప్రాణం ఉన్న దేవతలా భావిస్తాడు. ప్రతిసారి నీకు నేను చులక నవ్వుతున్నా అయినా కూడా దొరకని ప్రేమను కోరుకోవడం నాదే తప్పు. అందుకే ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నా అని ఎప్పటికీ బాధపడకూడదు. మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవరు నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు, మంచివాడు ఒంటరిగా ఉంటాడు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మనం అనుకుంటే సరిపోదు, ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. మనం ఎంత బిజీగా ఉన్నా మన కోసం ఎదురు చూసే మనిషిని మరిచిపోవద్దు. మనల్ని ఇష్టపడే వ్యక్తికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు పడే సంతోషం చెప్పలేనిది. మన కోసం ఆరాటపడే మనిషిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు, దూరంగా ఉంటున్నా సరే ఒకరికొకరు ఎప్పటికీ కలవరని తెలిసినా సరే మనస్సుతో మనసును ముడివేసుకుని బ్రతకడమే నిజమైన ప్రేమ. జీవితంలో అన్నీ ఉన్నప్పుడు నీ చెయ్యి పట్టుకుని నీకు నేనున్నానని చెప్పడం కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా పట్టుకున్న చేతిని వదలకుండా నీకు నేనున్నాననేవాడే నిజమైన ప్రేమికుడు. భర్తల మధ్య తగాదాలు వచ్చినప్పుడు మన్నించమని అడగవలసిన అవసరం లేదు. భోజనానికి రండి అని భార్య పిలిస్తే ముందు నువ్వు తిన్నావన్న భర్త అడిగితే చాలు, యుద్ధాలు జరిగే స్థితి ముగిసినట్టే. భార్య అలక తీర్చే భర్త అలసట అర్థం చేసుకునే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకుని ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం. అదృష్టం అంటే ఏమిటో తెలుసా? ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళు మనల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించడం. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ఒకరికొకరు నిందించుకోవడం మానేసి ప్రేమించుకుంటూ ముందుకు పోవడమే అసలైన జీవితం. భార్య ఎప్పుడు భర్త ఉన్నతిని కోరుకుంటుంది, తన కోసం కన్నా భర్త కోసమే భగవంతుని నిత్యం ప్రార్థిస్తూ ఉంటుంది. భర్త భవితలోనే తన భవితవ్యం అనుకుంటుంది. కొందరు దీన్ని స్వార్థం అంటారేమో, కానీ తన దృష్టిలో అది ఆమె ప్రేమ, ఆమె బాధ్యత కూడా. భార్యని అరికాలు కింద పెట్టకుండా చూసుకోకపోయినా పర్వాలేదు, మీ మాటలతో చేతలతో తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోండి. ప్రతి భార్య తన భర్త దగ్గర కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే.